పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో వైరల్ ఫీవర్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఆసుపత్రులు జ్వర బాధితులతో నిండిపోతున్నాయి. ఎక్కువగా చిన్న పిల్లలు జ్వరం బారిన పడడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించి నివారణ చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు అలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడలో వైరల్ ఫీవర్ కేసులపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జ్వరాలు అయితే విజృంభిస్తున్నాయి. జ్వరాలు ఎందుకు ఇంతలాగా వస్తున్నాయనే అంశాలు మాట్లాడడానికి, రెండు చిన్నపిల్లల్లో వచ్చిన జ్వరాలకి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే అంశం మీద మనతో మాట్లాడడానికి డాక్టర్ విఠలరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చూడాలి? పిల్లలకు బాగా ఎక్కువ ఫీవర్స్ అయితే ఈ కాలంలో పెరిగాయి, దాంతో పెద్దవాళ్ళకు కూడా పెరిగాయి. ఏ హాస్పిటల్ చూసినా సరే కిటకిటలాడుతున్న పరిస్థితి జ్వరపీడితే ఎలా చూడాలి? దాదాపుగా ఒక 15-20 రోజుల నుండి మీరు చెప్పే జ్వరాలు చాలా ఎక్కువగా రావడం, నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువైనాయి అండ్ హై స్పైకింగ్ టెంపరేచర్స్ కూడా బాగా వస్తున్నాయి. పిల్లల్లో మాత్రం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వైరల్ ఫీవర్సే అనిపిస్తున్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డెంగ్యూ నెగిటివ్ ఉంటున్నాయి, మలేరియా నెగిటివ్ ఉంటుంది. అది ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో అని చెప్పే ఒక సిఆర్పి పాజిటివ్ తప్ప మిగిలినవన్నీ కూడా నెగిటివ్లే వస్తున్నాయి. వైరల్ ఫీవర్స్ వాటికవే వస్తాయి, వాటికవే తగ్గుతాయి. ఈలోగా మనం మరి ఏం చేయాలి డాక్టరు అంటే, డాక్టర్ చేయాల్సింది ఏంటంటే పిల్లవాడి జనరల్ కండిషన్ డిటీరియేట్ అవ్వకుండా మెయింటైన్ చేసుకోవాలి. అది మెయింటైన్ చేయటం ఎట్లాగో అన్నది మనం పిల్లల తల్లిదండ్రులకి డాక్టర్ చెప్పాలి. పిల్లల తల్లిదండ్రులు దాన్ని ఫాలో అవ్వాలి. మైల్డ్గా ఉండే ఫీవర్ అయితే పర్వాలేదు. ఈ వైరల్ ఫీవర్స్ ఏంటంటే టు స్టార్ట్ విత్ హై స్పైకింగ్ టెంపరేచర్తో స్టార్ట్ అవుతుంది. హై స్పైకింగ్ టెంపరేచర్తో స్టార్ట్ అయ్యి 2 to 3 days అయిన తర్వాత 4th డేకి గ్రాడ్యువల్గా డౌన్ అయ్యి 5th డే ఆగి మళ్ళీ 6th డే చిన్న స్పైక్ కనిపిస్తుంది. ఇది క్లాసికల్ ప్రజెంటేషన్ ఆఫ్ ద వైరల్ ఫీవర్. ఆర్ఎంపీల దగ్గరికి విపరీతంగా వెళ్ళడంతో అసలు నోటిఫై అవ్వట్లేదు కేసెస్. ఎన్ని కేసులు ఉంటున్నాయి అనేది ప్రైవేట్ దగ్గరికి వెళ్ళి ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాం దాన్ని. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది చాలా తక్కువ కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్. మనం ఆర్ఎంపీలు కానీ ప్రైవేట్ది కానీ ఇవన్నీ కూడా అసలు మన సంఘంలో ఎంత కమ్యూనిటీలో ఎంత ఫీవర్స్ ఉన్నాయి అన్నది కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే చేస్తే తప్ప మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ తెలియవు. వర్షాలు పడంగానే ఫీవర్లు స్టార్ట్ అయినాయి అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేటింగ్ దట్ ఇట్స్ ఏ వైరల్ ఫీవర్. దీనిలో దోమల వ్యాప్తిని దాన్ని అరికట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఫీవర్స్ కంట్రోల్లోకి వస్తాయి. జ్వరాల్లో అయితే పెరుగుతున్న మాట వాస్తవం. ఖచ్చితంగా వైరల్ ఫీవర్ ప్రస్తుతం ఎక్కువగా ఉంది కాబట్టి కేసుల సంఖ్య కూడా అదేవిధంగా పెరుగుతుంది. అయితే పిల్లల్లో వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా ఫీవర్ వస్తే 4-5 రోజుల తర్వాత మాత్రమే డాక్టర్ని సంప్రదించాలి. అప్పటి వరకు నార్మల్గా ఏదైతే పారాసిటమాల్ వాడతామో అది వాడాలి తప్ప ఇన్వెస్టిగేషన్కి వెళ్ళడం వల్ల అధికంగా నష్టపోతున్నారు, అదనంగా టెన్షన్ పడుతున్నారు తప్ప దీనివల్ల ఉపయోగం లేదంటూ విఠలరావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.